నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ ఉద్యోగుల సేవలు అమోఘం. ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నారని కొనియాడిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి. కూడా పెద్ద కాంప్లైంట్స్ లేవు. వితిన్ 48 hours లోనే మొత్తం రెక్టిఫై చేసి నిజంగా గ్రేట్. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ సర్వీసెస్. ఎండనక వానక నైట్ పగలు అన్ని 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ ఇస్తా ఉన్నారు. అన్నదాతకు ఆలంబనగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి సూచించారు. అర్గుల్ రైతు వేదిక నుండి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, ఇతర వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను అనుసంధానం చేస్తూ నూతనంగా ఆడియో విజువల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా రైతు భరోసా కింద రైతుల ఖాతాలలో మలివిడత నగదు బదిలీకి సీఎం లాంఛనంగా శ్రీకారం చుట్టారు. 9 రోజులలో రైతుల బ్యాంకు ఖాతాల్లో 9,000 కోట్లు జమ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా జగ్రన్పల్లి మండలం అరుగుల్ రైతు వేదిక నుండి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, ఇతర వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్,
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు తదితరుల సందేశాలలో ఆదర్శ రైతుల అనుభవాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థానిక రైతులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్థానిక రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను సాగు రంగానికి అనుసంధానం చేస్తూ రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టిందని, సాగు రంగంలో ఇది సరికొత్త విప్లవానికి ఇది నాందిగా నిలుస్తుందని అన్నారు. తొలి విడతగా 110 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను సమకూర్చడం జరిగిందని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గల 2600 రైతు వేదికలకు దీనిని విస్తరించారని తెలిపారు. జిల్లాలో తొలి విడతలు 31 రైతు వేదికలు వీడియో కాన్ఫరెన్స్ వసతి ఉండగా ప్రస్తుతం కొత్తగా మరో 49 రైతు వేదికలలో ఈ విధానం అందుబాటులోకి వచ్చిందని వివరించారు. వీటి ద్వారా రైతులు ప్రతి మంగళవారం నిష్ణాతులైన వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులను సంప్రదించి తమ సమస్యలను వారి దృష్టికి తెచ్చి పరిష్కరించుకునే వెసులుబాటు ఏర్పడిందని అన్నారు. ప్రధానంగా పంటల సాగుకు అయ్యే పెట్టుబడిని తగ్గించుకోవడం, నూతన వంగడాల తయారీ, అధిక దిగుబడులను సాధించేందుకు పాటించాల్సిన పద్ధతులపై సలహాలు, సూచనలు, మెళకువలు తెలుసుకునేందుకు రైతు నేస్తం ఎంతగానో దోహదపడుతుందని సూచించారు. నేటి పరిస్థితుల్లో రైతులు సేంద్రియ వ్యవసాయం, పంట మార్పిడిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రైతాంగాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం 21,000 కోట్ల రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా రైతాంగానికి 755.29 కోట్ల మేర లబ్ధి చేకూరగా అందులో అత్యధికంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం రైతులకు 205 కోట్ల లబ్ధి చేకూరిందని హర్షం వెలిబుచ్చారు. రుణమాఫీ ద్వారా జిల్లాలో 25 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారని అన్నారు. సన్నాలకు బోనస్ చెల్లింపుల్లోనూ నిజామాబాద్ జిల్లా రైతాంగానికి రాష్ట్రంలోని అత్యధికంగా 1158.63 కోట్ల చెల్లింపులు జరిగాయని అన్నారు. ఇటీవలే సేకరించిన రబీ ధాన్యానికి సంబంధించి కూడా త్వరలోనే ప్రభుత్వం రైతుల ఖాతాలలో బోనస్ జమ చేస్తుందని భరోసా కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుని ప్రతి రైతు ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. తక్కువ విస్తీర్ణంలో తక్కువ పెట్టుబడితో ఆధునిక సాగు విధానాలను అవలంబిస్తూ అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ రాజగౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, శేఖర్ గౌడ్, సొసైటీల చైర్మన్లు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు. ఇంకెక్కువ మాట్లాడకుండా ముఖ్యంగా ఇప్పుడు మన జిల్లా మటుకు మన 5 నియోజకవర్గాల్లో మరి మొత్తం క్రాప్ లోన్ మాఫ్ అయింది 755 కోట్లు, 55 కోట్ల 29,23,000. దాంట్లో ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లోనే హైయెస్ట్గా రుణమాఫీ అయింది. అది 205 కోట్లు 52,85,000 క్రాప్ లోన్ మన రైతులకు రావడం జరిగింది. అన్ని నియోజకవర్గాల కంటే మనకే ఎక్కువ ఉంది. అంటే 20 లక్షల మంది 25 లక్షల మంది రైతుల్లో మనకు వాళ్ళు చేసినటువంటిది మనకి అత్యధికంగా ఉంది. అదేవిధంగా రైతు బోనస్ కూడా, ఎందుకంటే మన దగ్గరనే హైయెస్ట్ రికార్డ్ క్రాప్ వచ్చింది. మన జిల్లాలోనే మొత్తం తెలంగాణ అన్ని జిల్లాల కంటే దగ్గర 8 లక్షల పైకి మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మన రైతులు మరి ప్రొడ్యూస్ చేసి వాళ్ళ రికార్డు సృష్టించారు. మొత్తం తెలంగాణలోనే 2 పంటలు కలిసి అంటే మొదటిసారి 1,58,000, మొన్న మరి ఈ యాసంగికి 1,25,000 మెట్రిక్ టన్నులతో మొత్తము 2,80,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మన రైతులు పండించారు తెలంగాణ. దాంట్లో మరి రైతులకు బోనస్ కూడా 158 కోట్ల 63 లక్షల రూపాయల బోనస్ మన జిల్లాకు వచ్చింది. మరి దాంట్లో ఎక్కువ మటుకు మన నిజామాబాద్ ఉంది. ఇది నిజంగా కూడా మా నియోజకవర్గ ప్రజలను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే రైతును రాజును చేయాలి, మరి వ్యవసాయం పండుగ చేయాలనే ఉద్దేశం ఏదైతే మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉందో ఇది జరుగుతూ ఉంది. ఇవాళ డబ్బులు నగదు ఎవరి దగ్గర ఉన్నదంటే అది రైతుల దగ్గరనే ఉంది. ఇవాళనే ఇప్పుడు మన ముందంటే ముఖ్యమంత్రి గారు రైతు భరోసా కూడా మరి దగ్గర 1,45,00,000 ఎకరాలకు రైతు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి త్వరలోనే రైతులకు సంబంధించిన సన్నవడ్డకు సంబంధించిన బోనస్ కూడా ఇస్తాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పిన 2-3 అంశాలు మీకు అందరూ కూడా విన్నారు. అయినా నేను ఒక హైలైట్ చేయదలుచుకున్న ఏంటంటే, ఒకటి ముఖ్యంగా మన భూమిని సారవంతం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. సారవంతాన్ని కాపాడుకునే అవసరం అంటే మనం తీరాలంటే సారవంతం కాపాడుకోవాలని అంటే ముఖ్యంగా పంట మార్పిడి అవసరం ఉంటుంది. మన ఫర్టిలైజర్ కానీ యూరియా కానీ తక్కువ వాడుకోవాలి.
పంట మార్పిడి చేయాలనంటే ఇవాళ మనకు నిజంగా కూడా అంటే మన తెలంగాణలో ఒక 4-5 రకాల అంటే ఇది పప్పు దినుసులు కానీ, అదేవిధంగా కూరగాయలు కానీ, పండ్లు కానీ, మరి పువ్వులు కానీ, అంటే ఇవి ఫ్లోరికల్చర్ ఇవన్నీ కూడా మన తెలంగాణలో మన వేరే రాష్ట్రంలో మనం తెచ్చుకుంటున్నాం. మన దగ్గర ఉన్న సర్ప్లస్ ఏంటంటే పౌల్ట్రీ ఎగ్స్ ప్రొడక్షన్ ఉంది, తర్వాత చికెన్ అంటే ఈ చికెన్ ప్రొడక్షన్ ఉంది, అదేవిధంగా పాల ప్రొడక్షన్ ఉంది, మన వరి ప్రొడక్షన్ మన దగ్గర అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది. మనం ఇంకా వేరే రాష్ట్రాలకు పంపిస్తుంది. ఇంకా మిగతా తక్కువ ఉన్నాయి. మనం వేరే రాష్ట్రాల నుండి తెచ్చుకునే బదులు మనమే ఇక్కడ ఫార్మ్ మెకనైజేషన్ చేసుకొని మరి వ్యవసాయాన్ని యాంత్రీకరణ చేసుకొని అదేవిధంగా వ్యవసాయానికి టెక్నాలజీకి అనుసంధానం చేసి మరి మనం తక్కువ ఏరియాలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందేటట్టు మనము రూపుదిద్దుకోవాలనేదే మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం. దాంట్లో భాగంగానే ఇవాళ మన జిల్లాలోనే 49 ఆడియో విజువల్ కేంద్రాలను మనము ఫేస్ 3 కింద వినాయకం చేసుకున్నాం. మొదటిసారి 4, రెండవసారి 27, ఇవాళ 49, మొత్తం 80 యూనిట్లను మన మొత్తం నిజామాబాద్ జిల్లాలో ఆడియో విజువల్ సిస్టమ్ మనం వినాయకం చేసుకుని దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మనము వ్యవసాయ యూనివర్సిటీతోని కానీ దానికి సంబంధించిన అనుబంధ సంస్థలకు సంబంధించిన సైంటిస్టు అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ అగ్రికల్చర్ సైంటిస్ట్తోని మీరు నేరుగా డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడి రైట్ ఫ్రమ్ మనం విత్తనాలు అంటే భూమి దున్నిన నాటి నుండి మరి విత్తనాలు వేసే వరకు దాని తర్వాత మన కలుపు మొక్కల మేనేజ్మెంట్ కానివ్వండి, అదేవిధంగా మొత్తం పంట క్రాప్ మేనేజ్మెంట్, దానికి ఫర్టిలైజర్ డెలివరీ అంతా కూడా ప్రతిదీ కూడా హార్వెస్టింగ్, తర్వాత మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ ఎట్లా చేసుకోవాలా, రైతులకు ఎట్లా ఏ విధంగా మనము మోడర్న్గా దిద్దాలా అన్నది దీని ద్వారా మీరు డైరెక్ట్గా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన నిపుణులతో మీరు మాట్లాడే అవకాశం మీ గ్రామాల నుండి కలిగింది. ఇవాళ మన 80 క్లస్టర్స్ ఉన్నాయి. ఇది నిజంగా కూడా ఒక రెవల్యూషన్. ఎందుకంటే సాంకేతికం సైంటిఫిక్ నాలెడ్జ్ టెక్నాలజీతో మనం తక్కువ ఖర్చులో తక్కువ భూమిలో ఇజ్రాయెల్ అదే చేస్తారు. తక్కువ నీళ్లు, తక్కువ ఫర్టిలైజర్, తక్కువ ల్యాండ్లోనే మనం ఎక్కువ నీళ్లు దొరికితే అది కూడా కమర్షియల్ క్రాప్స్ పండిస్తే ఎక్కువగా వస్తుంది. మేము నిజంగా మా దగ్గర ఒక కల్పంలో ఒక రైతు ఉంటాడు, అంటే ఈ తాండలో పందిరి పంటలలో 1/2 ఎకర్ పెడితే 3 నెలల్లోనే ఆయనకు 3 లక్షల రూపాయలు లాభం వచ్చింది. అంటే పెట్టుబడి తక్కువ, ఏరియా తక్కువ, మరి అలాంటి లాభం వచ్చిన పంటలు చాలా ఉన్నాయి. మన వాళ్ళు వరికి అలవాటు పడ్డారు. మరి అవుట్కోర్స్ ప్రభుత్వం కూడా కొంచెం బోనస్ ఇచ్చి తర్వాత ఇదంతా ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నప్పటికీ వాళ్ళ సన్నబియ్యం కావాలి, మరి ప్రతి పేదవాడు కడుపుండా సన్నబియ్యం తినాలనే ఆలోచనతో బోనస్ ఇచ్చి కానీ మీరు దయచేసి వరిని తగ్గించండి. అట్లీస్ట్ ఒక క్రాప్ వరి పెట్టి ఇంకో క్రాప్ అని కానీ వేరే క్రాప్ సైడ్ మనం వెళ్తే మన భూసారాన్ని మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం, మన కనీవిధుల ఆరోగ్యం కూడా మనం కూడా కాపాడుకునే వాళ్ళు అవుతామని తెలియజేసుకుంటూ మరి నిజంగానే ఇవాళ తెలంగాణ నంబర్ 1గా రైజింగ్ తెలంగాణ అంటే మన రోల్ మోడల్గా తయారైంది. ఒక వ్యవసాయమే కాదు, ఇవాళ మనము మొన్న మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టుకునే దాంట్లో బ్యూటీ ఫర్ ద పర్పస్ అని అంటే మనము భారత్ సమ్మిట్ పెట్టుకున్నాం. ఇవాళ హైదరాబాద్ అనేది మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఇన్ ద మనకు మొత్తం అంటే భారతదేశంలోనే ఇవాళ మనకి పెట్టుబడులు 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ మనం రెవల్యూషన్ సోషల్ రెవల్యూషన్ కూడా బీసీలకు రాజ్యాంగపర రిజర్వేషన్లను అమలు పరచాలని ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ కోసం శాసనసభ మండలిలో ఆమోదం పొంది ఢిల్లీకి పంపారన్నారు. బీసీలపై కామారెడ్డిలో ప్రకటించిన డిక్లరేషన్ అమలు చేయాలని కోరారు. కామారెడ్డి డిక్లరేషన్ రాజ్యాంగబద్ధ 42% రిజర్వేషన్ కోసం యునైటెడ్ ఫులే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మెదక్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తీవ్రతరం చేసేందుకు జూలై 17న రాష్ట్ర వ్యాప్తంగా రైల్ రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకొని రైల్ రోకో చేస్తామన్నారు. ఢిల్లీ పాలకులకు తెలంగాణ బీసీల పౌరుషాన్ని చాటుతామని పేర్కొన్నారు. ఢిల్లీ పాలనలకు సెగ తాకేలా రైల్ రోకో ఉంటుందన్నారు. 42% రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు నిర్వహించనివ్వబోమని అన్నారు. 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. బీసీ విద్యార్థులు, మహిళలు ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున కలిసి రావాలని కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఒత్తిడితో అసెంబ్లీలో ప్రభుత్వం 3 బీసీ బిల్లులు పెట్టిందన్నారు. వార్డు మెంబర్, సర్పంచ్లు కానీ అనేక కులాలు బీసీలో ఉన్నాయన్నారు. రాజకీయ అవకాశాల్లో బీసీ మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, మహిళా రిజర్వేషన్లలో బీసీలకు ఉపకోటా ఉండాలన్నారు. ఇది రాజకీయ వేదిక కాదని, ఇది మానవ హక్కుల, సామాజిక హక్కుల వేదిక అన్నారు.
సమాజంలో 56% జనాభాకు సంబంధించి హక్కులు కోరుతుంటే అవి మానవ హక్కులు కావా అని కవిత ప్రశ్నించారు. మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి అందరూ కలిసికట్టుగా హక్కుల కోసం పోరాటం చేయాలన్నారు. సరైన సమయంలో జాగృతి మాట్లాడింది కాబట్టి అసెంబ్లీలో 3 బిల్లులు వచ్చాయన్నారు. అదే స్ఫూర్తితో బీసీ బిల్లులను కేంద్రం ఆమోదించేలా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తీరని నష్టం చరిత్రలో జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. మనం కొట్లాడితే, మనం ఎంటబడితే కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే 42% పెట్టినరో ఆ బిల్లు ఇవాళ అసెంబ్లీలో వచ్చింది. ఆనాడు అసెంబ్లీలో బిల్లు పెడతామని మాట్లాడితే ఇదే జాగృతి వాళ్ళు, ఇదే యునైటెడ్ పూలే ఫ్రంట్ వాళ్ళం ఆ రోజు ఏమన్నాం, ఒక్క బిల్లు పెడితే ఎవరన్నా కోర్టుకు పోతే బిల్లు ఎగిరిపోతుంది, 3 బిల్లులు పెట్టాలని అడిగినాం. రాజకీయాలకు వేరే బిల్లు పెట్టాలి, విద్యకు వేరే బిల్లు పెట్టాలి, ఉద్యోగాలకు వేరే బిల్లు పెట్టాలని అడిగినాం. అడిగితే అప్పుడు చాలా మంది మేధావులు నవ్వినరు. అవి ఒకటి కాదట, 3 బిల్లు పెట్టాలన్నట, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నారు. కానీ గవర్నమెంట్లో ఉన్నోళ్ళు, ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు అందరు ఆలోచన చేసి ఒక్కటి కాదు ఖచ్చితంగా 2 అయితే పెట్టాలని చెప్పి 2 బిల్లులు అసెంబ్లీలో పెట్టిరు. అంటే సరైన సమయంలో జాగృతి మాట్లాడింది కాబట్టి, సరైన సమయంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ మాట్లాడింది కాబట్టి ఇవాళ ఒకటి కాదు అసెంబ్లీలో 2 బిల్లులు పెట్టుకున్నాం. అందుకే ఇక్కడికి వచ్చినటువంటి బీసీ బంధువులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడే సమయం వచ్చింది. మేము హైదరాబాద్లో మాట్లాడితే కుదరదు, మెదక్లో ఉన్న బీసీలు మాట్లాడాలి. మెదక్లో మాట్లాడితే కుదరదు, మళ్ళీ అన్ని మెదక్లో ఉన్న అన్ని అసెంబ్లీలలో, సిద్దిపేటలో ఉన్నవాళ్ళు, సంగారెడ్డిలో ఉన్నవాళ్ళు, నర్సాపూర్లో ఉన్నవాళ్ళు, మెదక్ జిల్లాలో ఉన్న అన్ని చోట్ల కూడా బీసీ బిల్లు గురించి ప్రజలకు జీవిత బీమా, సేవింగ్ అకౌంట్స్ తో పాటు ఇతరత్ర సేవలను పోస్టల్ శాఖ అందిస్తుందని భీమ్గల్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు రవి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పోస్టల్ శాఖ అనేక పథకాలను అమలు పరుస్తుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. భీమ్గల్ తపాలా శాఖ ఆధ్వర్యంలో డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం పోస్టల్ పథకాలపై అవగాహన సదస్సును భీమ్గల్ గ్రామ కమ్యూనిటీ హాల్లో వీడీసీ అధ్యక్షులు రవి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. పోస్టాఫీస్ లో అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. గ్రామీణ తపాలా జీవిత బీమా గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోస్ట్ ఆఫీస్ లో స్మాల్ సేవింగ్స్ అకౌంట్స్ మొదలుకొని ఇన్సూరెన్స్, సుకన్య సమృద్ధి అకౌంట్, ప్రజా భవిష్య నిధి ఖాతా, ఆధార్ ద్వారా చెల్లింపులు, ప్రమాద బీమా పథకాలు అన్ని కూడా వర్తిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు రవి, ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జాన్ విల్సన్, ఉపాధ్యాయులు ఈశ్వర్, మెప్మా అధ్యక్షురాలు జలజ, సబ్ పోస్ట్ మాస్టర్ ప్రదీప్, వీడీసీ కోశాధికారి కప్పు కుమారి హరీష్, మెయిల్ ఓవర్సీస్ చంద్రశేఖర్, గ్రామ ప్రజలు, తపాలా సిబ్బంది పాల్గొన్నారు. భీమ్గల్ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన వీడీసీ బిల్డింగ్లో పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మన భీమ్గల్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన పథకాల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రజలందరికీ తెలవాలి కాబట్టి మా పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన చంద్రశేఖర్ సార్ గారు ఈ స్కీమ్ల గురించి, అందులో ఉన్న లాభాల గురించి చెప్పడం జరుగుతుంది. ఆ సందేశమని ఈ పోస్ట్ ఆఫీస్ని అందరూ మన భీమ్గల్ ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. సార్ చెప్పండి సార్, మీ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఈ స్కీమ్స్ ఏంటి, ఈ ఇన్సూరెన్స్ ఎట్లుంటాయి, ఈ సుకన్య యోజన గురించి కూడా మీరు ప్రజలకు చెప్పండి. ఓకే సార్, భీమ్గల్ ప్రజలకి మరియు చుట్టుపక్కల వాళ్ళకి కూడా అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈనాటి మన యొక్క డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే పోస్ట్ ఆఫీస్లో ఉన్న పథకాల గురించి అవగాహన సదస్సు ఇక్కడ మన భీమ్గల్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మన రవిసార్ గారి అధ్యక్షతన నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో మనకు మెయిన్గా సేవింగ్స్, పోస్టల్ సేవింగ్స్, స్మాల్ సేవింగ్స్ అంటారు దీన్ని. స్మాల్ సేవింగ్స్ అంటే పొదుపు పథకాలు. చిన్న మొత్తంలో మనం 100 రూపాయల నుంచి మొదలుకొని మనము చేసుకోవచ్చు. అదే బ్యాంకుకి వెళ్తే మనము వేలల్లో మనము అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. స్మాల్ సేవింగ్స్, సుకన్య సమృద్ధి ఉంది. సుకన్య సమృద్ధి అకౌంట్ 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలు అనేది చేసుకోవచ్చు. దీనికి చక్రవడ్డీ వచ్చే పథకం ఇది. దీనికి ఇది బేటీ బచావో బేటీ పడావో, ఇది అయితే 21 సంవత్సరము చదువు కొరకు, పెళ్లి కొరకు పెట్టిన సెంట్రల్ గవర్నమెంట్ పథకం ఇది. దీంట్లో వడ్డీ రేటు కూడా 8.2% ఉన్నది. దీంట్లో వచ్చేసి మనము నెలకు ఒక 1000 రూపాయలు జమ చేసుకుంటే మనకి 21 సంవత్సరానికి 6 లక్షల రూపాయలు వస్తాయి. మనం కట్టే డబ్బులు 15,80,000 రూపాయలు మాత్రం అవుతాయి, కానీ మనకు ఎక్కువ మొత్తంలో వస్తుంది. అట్లనే మగపిల్లలు ఉంటే ప్రజా భవిష్య నిధి ఖాతా, పీపీఎఫ్ అంటారు దీన్ని. ఇది కూడా చక్రవడ్డీ వచ్చే పథకం. ఎందుకంటే అందరు అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకు కూడా ఉంది. ఇది ఎందుకంటే అమ్మాయిలది 10 సంవత్సరాల్లో పథకం కాబట్టి ఇది సుకన్య. ఇది 10 సంవత్సరాల పైన వాళ్ళు కూడా పీపీఎఫ్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ అలాగనే
మనకు ప్రమాద బీమా పథకాలు సంవత్సరానికి 755 రూపాయలు కట్టుకుంటే మనకు 15 లక్షల రూపాయల బీమా అనేది ఉంటుంది. అది మనకు అనుకోకుండా జరిగేది ప్రమాదం అంటే మనము బైక్ పైన వెళ్ళినా, ఇంట్లో జారిపడ్డా, మనకు ఎలాంటి ఇదైనా ప్రమాదవశాత్తు కాలు చేతులు ఇరిగినా, కరెంట్ షాక్ కానీ, బర్నింగ్ కేసులో అటువంటివి ఉన్నా కానీ మనకు ఈ 15 లక్షల రూపాయలు అనేది వస్తుంది. ఇది ప్రమాద బీమాది. ప్లస్ అట్లనే ఇన్సూరెన్స్లు ఉన్నాయి. గ్రామీణ తపాలా జీవిత బీమా. గ్రామీణ తపాలా జీవిత బీమా 19 నుంచి 55 ఏళ్ళ వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఏజెంట్లు అనేవారు ఎవరు ఉండరు. ఇది ఏదున్నా ఆ కస్టమర్కే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. లో ప్రీమియం హై బోనస్, అంటే మనం కట్టేది తక్కువ, మనకు వచ్చే అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకటి ఆధార్ ద్వారా మీరు డోర్ స్టెప్ సర్వీసెస్ ఉంటుంది. మీకు ఆధార్ నెంబర్ మీదనే మేము డోర్ స్టెప్ సర్వీస్ అంటే మా పోస్ట్ మ్యాన్ అనేది ఒక మిస్డ్ కాల్ ద్వారా మీ ఇంటికే వచ్చేసి యువతకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ జిల్లా పోలీసులు నడుం బిగించారు. మత్తు పదార్థాల సేవనం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తున్నారు. మత్తుకు అలవాటు పడిన వారు దానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నగరంలోని 5వ టౌన్ పోలీసులు నాగారం వర్ణి చౌరస్తాలో మత్తు పదార్థాలు అయిన గంజాయి, గుల్ఫారం వంటి వాటిపై అవగాహన కల్పించారు. నిజామాబాద్ లో గంజాయి విపరీతంగా అమ్ముతున్నారని, గంజాయి తాగిన మత్తులో యువత చట్ట వ్యతిరేక విధానాలకు ఫాలో అవుతున్నారని, చెడ్డదారి తొక్కుతున్నారని 5వ టౌన్ ఎస్హెచ్ఓ గంగాధర్ అన్నారు. యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పారు. ఎవరన్నా గంజాయి అమ్మినా తమకు తెలియజేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే యువత మద్యం త్రాగి వాహనాలు నడపరాదని అన్నారు. ప్రధాన కూడళ్లలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. మత్తు పదార్థాల క్రయ విక్రయాలు జరుగుతున్నట్టు దృష్టికి వస్తే పోలీసులకు తెలియజేయాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కొంతమంది యూత్, కొంతమంది యువకులు, కొంతమంది యువతులు అయినా పర్లేదు గాంజాయికి ఇంకా వేరే ఏది మన కళ్ళు, తాడికి సంబంధించిన ఆల్కహాల్ కలిసిన కళ్ళుకు అలవాటు పడి ఏమవుతారు అని అంటే ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇవి తాగిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు. ఎక్కువ శాతం ఏంటి అంటే మన ఏరియాలో, కొన్ని ఏరియాలో, ముస్లిం ఏరియాలో అయినా సరే, బాబాసాహెబ్ పహాడు, నాగారం ఏరియా, వర్ణి చౌరస్ ఏరియాలో కొంతమంది యువకులు గాంజాయి బారిన పడి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి వచ్చిన గాంజాయి సిగరెట్లలో కలుపుకొని తాగుతూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఏరియాలో లేకుంటే మీ చుట్టుపక్కల అయినా సరే, మీ చుట్టుపక్కల ఉన్న యువకులైనా సరే కొంచెం అబ్జర్వేషన్ చేసి ఎవరైనా తాగినా కూడా మాకు వెంటనే ఇంటిమేషన్ ఇవ్వండి. అయ్యో తాగితే మమ్మల్ని జైలుకు పంపిస్తారా అంటే అట్లా కాదు. తాగిన వాళ్ళని ఏం చేస్తామో అంటే రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించి వాడిని ఇంకో ఫ్యూచర్లో ఎప్పుడు కూడా తాగకుండా చేస్తాం. ఎవరు సప్లై చేస్తారో, ఎవరు కల్టివేషన్ చేస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టేసి పిట్ ఎన్డీపీఎస్ పిట్ పీడీ యాక్ట్ అంటే పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ ఒకటి, దాన్ని సంవత్సరం వరకు జైల్లో ఉండేటట్టు చేస్తాం. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గాంజాయి నిర్మూలించాను మీరు అందరూ కృషి పడాలి. గాంజాయి తాగేటోళ్ళు ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఎక్కడ ఏం జరిగినా మాకు వెంటనే ఇంటిమేషన్ ఇవ్వాలి. అలాగే ఈ మధ్యన ఏమవుతుంది అంటే తాడికి సంబంధించిన ఆల్కహాల్ కళ్ళు తాగుతున్నారు. అది 2 సీసాలు తాగినా, 3 సీసాలు తాగినా కూడా అది ఒక మత్తులో ఉండి ఏం చేయాలని అర్థం కాక ఒక మత్తులో మన డ్రైనేజ్ సిస్టంలో వాడడం కానీ, లేకుంటే వేరే సిస్టంలో వాడడం కానీ, అంటే వేరే ఏరియాలో వాడు కింద వాడు అట్లా జరుగుతున్నాయి. మీరు ఇది ఆల్కోజం ఈ కళ్ళులో ఎక్కువ ఇది మత్తుంది అని మాకు ఏమైనా ఇంటిమేషన్ ఇస్తే మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మేము ఇద్దరం కలిసి ఒకటేసారి రైడ్ చేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ఆ షాప్లో కూడా క్లోజ్ చేసేందుకు ప్రయత్నిస్తాము. ఇంకొకటి, ఎవరు కూడా తాగి బండ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా నడపకూడదు. ఈ మధ్యన ఏమవుతుంది అని అంటే భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్త చట్టాలను అమలు చేస్తున్నా ఇంకా కొందరు భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఖాళీగా ఉన్న 2 ఎకరాల స్థలాన్ని విక్రయించాలని తప్పుడు ప్రచారం చేస్తూ కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని చంద్రకళ అనే మహిళ పోలీసులను ఆశ్రయించింది. మోపాల్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తో ప్రాణ భయం ఉందని మోపాల్ పోలీసులను ఆశ్రయించింది. సిర్పూర్ గ్రామ శివారులో చంద్రకళ పేరుపై 3 ఎకరాల సాగు భూమి ఉందని చెప్పింది. ఆమె ఆరోగ్యరీత్యా ఎకరం భూమిని సాగు చేసుకుంటూ 2 ఎకరాలు ఖాళీగా ఉండటంతో ఆ భూమిని విక్రయించాలని సిర్పూర్ మాజీ సర్పంచ్ తప్పుడు ప్రచారం చేసి కబ్జా చేసి యత్నం చేస్తున్నారని తెలిపింది. ఈ విషయంపై ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగిందని, దీంతో సదరు వ్యక్తి తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అతని వల్ల తనకు ప్రాణ భయం ఉందని మోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తనకు ఏమైనా జరిగితే అందుకు పూర్తి బాధ్యత మాజీ సర్పంచే కారణమని పేర్కొంది. అధికారులు స్పందించి తన భూమి కబ్జా కాకుండా కాపాడాలని కోరింది చంద్రకళ. తాటోజీ చంద్రకళ అంటారు. మాది సిర్పూర్ దగ్గర సిర్పూర్ శివార్లో ల్యాండ్ ఉన్నది 3 ఎకరాలు. 1 ఎకరం సాగు చేసుకున్నా, 2 ఎకరాలు ఆరోగ్యం బాగాలేక నేను చేసుకోలేను సార్. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ట్రాక్టర్ పెట్టిండు, మొన్న గెట్టు కొట్టేసి వచ్చినాం, మళ్ళీ దున్నుకుంటుండు. 2 సంవత్సరాల నుంచి పొలం వేసుకుంటున్నాడు. ఇదేందని అడిగితే అందరు సిర్పూర్ వాళ్ళందరూ వచ్చి నా మీదికి కొట్టడానికి సాముత్యం రెడ్డి, మాజీ సర్పంచ్ సాముత్యం రెడ్డి. మళ్ళీ ఇప్పుడు అందరు ఊరోళ్ళందరూ వచ్చారు. కాడామే ఒక కొట్టొస్తుంది నా మీదికి. వీడిని సిర్పూర్ వస్తే మంచిగా ఉండదు అని చెప్తున్నారు. ఎవరు వచ్చినా ఇక్కడికి లేపేస్తామని చెప్తున్నాడు. అందరినీ లేపేస్తానని అంటున్నారు. అటు లోపలికి నర్సింగ్పల్లిలో 6 ఎకరాలు అమ్ముకున్నారు సార్. నేను అమ్ముకోలే చేయాలి, నా ఆరోగ్యం బాగాలేక 6 లక్షలు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా, అమ్ముకున్నదని బ్లేమ్ చేస్తున్నారు. లంబడోళ్ళు అమ్మింది అని చెప్తున్నాడు. నేను పోయినప్పుడల్లా సర్వే సార్లను వస్తే అలాని మళ్ళీ కొడుతున్నాడు. మన సర్వే సార్ కూడా సర్వే చేయలేడు. ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు ప్రాణ భయం ఉంది. మొన్న ఇక్కడ ప్రజావాణిలకు కూడా పోయినా, కలెక్టర్ కూడా కలిసిన నేను. ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్ కూడా ఇప్పుడు అమ్మేసుకున్నాడు 12 లక్షలకు. మొత్తం రాజకీయం నడుస్తుంది సార్. ఇప్పుడు నేను గరీబ్ దాన్ని, ఇప్పుడు నా పరిస్థితి ఏంటిది? నన్ను ఇట్లా మొత్తం ఇది చేస్తున్నారు. ఊరోళ్ళందరూ కొట్టడానికి, సాముత్యం రెడ్డి గెస్ట్ హౌస్ అమ్మడానికి అమ్మేసుకుంటున్నాడు. అది కొనుక్కుంటామని మొన్న నన్ను కూడా అడిగితే నేను కొనుక్కున్న దగ్గర డబ్బులు లేవని చెప్పిన నేను. మొన్న అక్కడ జుట్టు మహారాజు కూడా మొన్న అంటు పెట్టిన మొత్తం వాళ్ళదే నడుస్తుంది సిర్పూర్ మొత్తం. ఎవరు వచ్చి ఏం చేస్తారని అంటున్నాడు. ఇప్పుడు ఊర్లోకి రావద్దు, ఇక్కడికి వస్తే మంచిగా ఉండదు అన్నట్టు చెప్తున్నారు సార్. మాకు పాన భయం ఉన్నది. మన కలెక్టర్ సార్ కూడా చెప్పినాం సాముత్యం పేరు మీదనే ఇచ్చుకుంటాం. అపరిచితులు ఫోన్ చేసి మీకు లక్కీ డ్రా తగిలిందని, అందుకు మీ బ్యాంక్ ఖాతా నెంబర్ చెప్పాలని మాటలు కలిపి ఖాతాలోని డబ్బు మాయం చేసిన ఘటనలను చూసాం. ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు, ఎదుటి వారికి ఎలాంటి ఓటీపీ నంబర్ చెప్పలేదు, కానీ డబ్బు డ్రా చేసినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో బాధితుడు బ్యాంక్ సిబ్బందిని ఆశ్రయించాడు. బాన్స్వాడకు చెందిన సయ్యద్ రఫీ అనే యువకుని యూనియన్ బ్యాంక్ ఖాతా నుండి 1,20,000 పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండానే ఎలాంటి ఓటీపీ రాలేదని, మెసేజ్ కూడా రాలేదని, అయినప్పటికీ తన ఖాతా నుండి డబ్బులు డ్రా చేసినట్లు, కొన్ని గంటల అనంతరం తన ఖాతా నుండి 10,000 డ్రా అయినట్లు ఒక మెసేజ్ మాత్రమే వచ్చినట్లు తెలిపారు. మరుసటి రోజు బ్యాంకు వెళ్లి వివరాలు అడగగా సరైన సమాధానం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశాడు. స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లగా ఆన్లైన్ లో సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయాలని చెప్పినట్లు అతడు తెలిపాడు. మరుసటి రోజు సెలవు ఉండడంతో ఆ తర్వాత వెళ్లి మీ సేవా కేంద్రంలో వెళ్లి ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. తన డబ్బు ఎవరు కాజేశారో తేల్చాలని కోరారు. సయ్యద్ రఫీ, అర్ఫాత్ కాలనీ, బాన్స్వాడ. నా అకౌంట్ నుంచి డబ్బులు 5వ తారీఖు నాడు 10,000 ఇట్లా 2 సార్లు 20,000 పోయినాయి. నేను ఆ రోజు నిజామాబాద్ వెళ్ళి ఉండే. వచ్చినాక సాయంత్రం అయ్యేసరికి పొద్దున 6 గంటలకు బ్యాంక్ వెళ్ళి బ్యాంకులో అడిగేసరికి మాకు తెలియదు, ఇది అకౌంట్ నుంచి కట్ అయినాయి, మాకు సంబంధం లేదని చెప్పారు వాళ్ళు, ఈ యూనియన్ బ్యాంక్ వాళ్ళు. అయితే నేను స్టేట్మెంట్ తీసుకుంటే 10,000 పోయినాయి. మళ్ళీ రాత్రి నాకు వేరే వాళ్ళు డబ్బులు వేశారు. వేస్తే మళ్ళీ రాత్రి 6వ తారీఖు రాత్రి రోజు 1,00,000 రూపాయలు మళ్ళీ కట్ అయినాయి అకౌంట్ నుంచి. మళ్ళీ పొద్దున లేచేసరికి అకౌంట్లో డబ్బులు లేవు. ఆ రోజు హాలిడే ఉండే, 7వ తారీఖు శనివారం, బక్రీద్ పండుగ. మళ్ళీ ఆదివారం కూడా హాలిడే ఉండే. సోమవారం వెళ్ళి బ్యాంక్ వెళ్ళి స్టేట్మెంట్ చేస్తే వాళ్ళు అడిగితే మాకు తెలియదు, దీని గురించి మీరు ఏమైనా క్లిక్ చేశారేమో మాకు తెలియదు, దాని గురించి మాకు సంబంధం లేదు, మీరు సభ్యగ్రామ్ ఫోన్ చేయండి, లేకపోతే మీరు పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి, ఎఫ్ఐఆర్ చేసినాక మేము చేస్తాం, కానీ మాకేం తెలియదు అని చెప్పారు. పోలీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆన్లైన్లో మీరు సభ్యగ్రామ్ కాల్ చేస్తేనే మీకు ఈ ఫైల్ సబ్మిట్ అవుతుంది, కేస్ సబ్మిట్ అవుతుంది, ఎవరు కాదని చెప్పారు వాళ్ళు. అయితే ఆ ఫైల్ 1930 కాల్ చేస్తే కనీసం 3 రోజుల తర్వాత కూడా మాకు ఫైల్ సబ్మిట్ కాలేదు. అయితే మళ్ళీ మీ సేవకి వెళ్ళి అక్కడ లత్తిపై మీ సేవకి వెళ్ళి మీ సేవ నుంచి కంప్లైంట్ చేస్తే ఫైల్ సబ్మిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మనకు 14వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయింది. నాకు ఇప్పటివరకు దానికి మెసేజ్ రాలేదు, దాని గురించి ఏ రెస్పాన్స్ తీసుకోలేదు, ఎవరు కూడా బ్యాంక్ వాళ్ళు తీసుకోలేదు, మళ్ళీ మిగతా వాళ్ళు కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు తీసుకోలేదు, మళ్ళీ వీళ్ళు కూడా తీసుకోలేదు. ఆన్లైన్ నుంచి మనం చేస్తేనే అయింది. మళ్ళీ ఇక్కడ పిఎస్లో సైబర్ క్రైమ్ ఉంది, అక్కడ వెళ్ళి అడిగితే మీరు ఆన్లైన్ నుంచి చేసుకోవాలా మాకు తెలియదు, అది మీరు చేసినాక మాకు మెసేజ్ వస్తుంది, దాన్ని బట్టి మేము కార్యవాయి చేస్తామని చెప్పారు. ఎన్ని రోజులైంది మీరు నేను కంప్లీట్ చేసి 7 పండుగ రోజే పిఎస్కి వెళ్ళాను, డిఎస్పీ దగ్గరికి వెళ్ళినా. అయితే వాళ్ళు సిఐ సార్కి ఫోన్ చేశారు. సిఐ సార్ దగ్గరికి వెళ్తే సరే మీరు 1930 నుంచి కాల్ చేసి చెప్పండి, మాకు మెసేజ్ వస్తుంది, దాన్ని బట్టి మేము కార్యవాయి చేస్తామని చెప్పారు. అయితే 7వ తారీఖు 8, 9, 10 దాకా కూడా కాలేదు. 11వ తారీఖు నాడు నేను మీ సేవకి వెళ్ళి ఇది కంప్లీట్ చేస్తే అప్పుడు నాకు 11 కూడా కాలేదు, 12వ రోజు కంప్లీట్ అయింది, సబ్మిట్ అయింది ఫైల్. 12వ రోజు అయితే మనం అక్కడ నుంచి పిఎస్కి వెళ్ళిన, అక్కడ సిఎస్ఆర్ లేరు. అయితే మళ్ళీ 14 నాడు నాకు ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇప్పటివరకు నా ప్రాసెస్ ఏం ముందుకు రాలేదు. డబ్బులు మాత్రం 1,20,000 పోయినాయి. నాకు ఏ మెసేజ్ రాలేదు, ఓటీపీ రాలేదు, ఏం చేయలేదు. అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినాయి. బ్యాంక్ వాళ్ళు ఏ రెస్పాన్స్ పెట్టలేదు. ఇప్పుడు యూపీఐ నుంచి పోయినాయా, బ్యాంక్ అకౌంట్ నుంచి పోయినాయా? అకౌంట్ నుంచి, బ్యాంక్ అకౌంట్ నుంచి పోయినాయి డబ్బులు.
బ్యాంక్లో మీ అకౌంట్ది మీరు బ్యాలెన్స్ చూపెట్టలేదా? చూపెట్టారు, స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ ఎవరికి వెళ్ళినా ఎందుకు వెళ్ళినా అంటే వాళ్ళు మాకు తెలియదు. రైతు వేదికల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసే పంటల గురించి వ్యవసాయ అధికారులతో కలిసి సలహాలు సూచనలు పొందాలన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన రైతు నేస్తం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ను ఆర్మూర్ పట్టణంలోని రైతు వేదికలో కార్యక్రమాన్ని తిలకించారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగా గౌడ్, పెరికిట్ పిఎస్సిఎస్ చైర్మన్ భోజారెడ్డి, మార్కెట్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక రైతు నేస్తం అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సుమారు 1600 రైతు వేదికల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గతంలో 570 రైతు వేదికలు ఉండే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించే వాళ్ళం. ఈరోజు ఒకే రోజు 1030 రైతు వేదికల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం కూడా 1600 రైతు వేదికల్లో సుమారు 6,40,000 రైతు సోదరులందరూ కూడా వీక్షించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మంత్రులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రైతులకి రైతు భరోసా ఒకేసారి సుమారు 1,49,500,000 రైతులకి ఎకరాలకి సుమారు 76 లక్షల రైతు సోదరులకు అందరికీ కూడా వచ్చే 9 రోజుల్లో సుమారు 9,000 కోట్ల రూపాయలని వారి ఖాతాలో వేయడం అనేది ఇది ఒక చారిత్రాత్మకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే రకంగా రైతు సోదరులకి గత 18 నెలలుగా సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఇదివరకే ఖర్చు పెట్టడం జరిగింది. అందులో 21,000 కోట్లు రైతు రుణమాఫీ, ప్రతి సంవత్సరం రైతులకు ఉచిత కరెంటు ద్వారా 17,000 కోట్లు, అదే రకంగా రుణమాఫీ కానీ రైతు బీమా కానీ ఇవన్నీ కూడా గొప్పగా నిర్వహిస్తూ రైతు సోదరుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన రైతు సోదరులకందరికీ, అదే రకంగా నియోజకవర్గ రైతు సోదరులకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ప్రజాప్రభుత్వం రైతుల పక్షాన, ప్రజల పక్షాన పనిచేస్తుందని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు నేస్తం ప్రోగ్రాం విజయవంతంగా సాగింది. ఈ కార్యక్రమం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఏదైతే సందేశాన్ని ఇచ్చారో, వ్యవసాయం ఏదైతే మొన్న యాసంగి పంటలు ఐకేపీ సెంటర్ల ద్వారా విజయవంతంగా కొనుగోలు చేయడం జరిగింది. 500 బోనస్తో పాటు సన్న బియ్యానికి, దొడ్డు బియ్యానికి 2,300 గిట్టుబాటు ధరతో కొనుగోలు విజయవంతంగా జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళి మేము సాధించినటువంటి ప్రజాప్రభుత్వం సాధించినట్టు ఏదైతే 6 పథకాలు కానీ, రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే విధంగా మా నాయకులు వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మా కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతూ, ఇంటింటికి తిరుగుతూ మా ప్రభుత్వాన్ని రైతులు అలాగే ప్రజల యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉంటూ ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ పీఎంపీ వ్యవస్థను రద్దు చేసేందుకు మెడికల్ కౌన్సిల్ కుట్ర పన్నుతోందని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్ పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న వారిని గుర్తించి శిక్షణ కల్పించి ధృవపత్రాలను అందించాలని డిమాండ్ చేశారు. ఒక్కసారిగా ఈ వ్యవస్థను రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీస్, రిజిస్ట్రేషన్ మెడికల్ ప్రాక్టీస్ చేసే వారి జీవితాలను రోడ్డుపాలు చేసే విధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దాడులు జరిపి భయభ్రాంతులకు గురి చేస్తూ కేసులు నమోదు చేస్తూ అరెస్టు చేయడాన్ని ఖండించారు.
ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న తమ ఉపాధిని కొల్లగొట్టేందుకు గాను కుట్రలు పన్నుతున్నారని వాపోయారు. ఇదే వృత్తిగా భావిస్తూ జీవనం వెళ్లదీస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీ వ్యవస్థను రద్దు చేసే యోచనలో కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ ను కలవడానికి ప్రయత్నించినా కుదరలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఎంపీ, పీఎంపీలతో చర్చలు జరిపారని చెప్పారు. ఇదే వృత్తిగా జీవనం వెళ్లదీస్తున్న వారికి ప్రభుత్వ పరంగా శిక్షణ కల్పించి ధృవపత్రాలను అందించి ఆదుకోవాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా ఈ వ్యవస్థ కొనసాగుతుందని, ఇప్పటికిప్పుడే దీన్ని నిర్మూలించాలని చూస్తే ఈ వృత్తిపై ఆధారపడిన వారంతా రోడ్డున పడతారని పేర్కొన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీల పట్ల ప్రభుత్వం స్పందించాలని కోరారు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనకై ఒకవైపు ఆందోళన చేస్తుంటే డిచ్పల్లికి చెందిన ఆర్ఎంపీ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని చెప్పుతో కొట్టడం కాస్త వీరి ఆందోళనను నీరుగార్చేలా చేసింది. ఈ ఆందోళన ధర్నాలో జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్, బోధన్ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు రాజగోపాల్చారి, సాయిలు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. జరుగుతుంటది 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం కూడా అజెండాలో పెట్టింది. ఏమనంటే ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లకు తప్పకుండా మేము గుర్తింపు ఇస్తామని గత ప్రభుత్వం వాళ్ళు ఏం చేసిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని తిప్పారు. ఒక్క దినం కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి ఎక్కిన 3 నెలలనే మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. తప్పకుండా మీకు హెల్ప్ చేస్తామని చెప్పారు. వాళ్ళు చేస్తామని చెప్తున్నారు. మాకు ఆయన మీద అపూర్వమైనటువంటి గౌరవం ఉంది. మా మాటకు కూడా విలువ ఇచ్చారు. అపాయింట్మెంట్ 3 సార్లు ఇచ్చారు. ఇంతవరకు సెక్రటరియట్ నుంచి ఒక లెటర్ కూడా మాకు ఇష్యూ చేశారు. ఆ లెటర్ ఏంటంటే ఒకటి ఏంటంటే ఐఎంఏ వాళ్ళను ఐఎంఏ వాళ్ళను ఇలాంటి పరిస్థితులలో ఆర్ఎంపీ డాక్టర్లను వేధించకూడదు. ల్యాండ్ ఆర్డర్ కూడా వేధించొద్దని చెప్పారు. డ్రగ్ డిపార్ట్మెంట్ను కూడా వేధించొద్దని చెప్పారు. అలా మాకు సెక్రటరియట్ నుంచి కూడా మాకు లెటర్ వచ్చింది. అది కూడా మీకు చూపిస్తాము. ఆ లెటర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ 429 జీవో ఏదైతే ఉన్నదో ఆ 429 జీవోని మాత్రమే మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాము. దాని గురించే ఇప్పుడు ఈ ధర్నాలు కార్యక్రమాలు చేస్తున్నాము. అది కూడా ఎందుకంటే ఆయన చేస్తున్నారు, కాకుంటే లేట్ అవుతుంది, తొందరగా కావాలి. మా డాక్టర్లందరినీ ఇప్పుడు ఐఎంఏ వాళ్ళు, టీఎంసీ వాళ్ళు కలిసి ల్యాండ్ ఆర్డర్ తోటి వాళ్ళ అనవసరంగా వాళ్ళకు అరెస్టులు చేయిస్తున్నారు. వాళ్ళకి అరెస్టులు చేయించడానికి ఎలాంటి హక్కులు లేవు వీళ్ళకు. కాకుండా వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలివాయి కాబట్టి మా మిత్రులు భయపడుతున్నారు. దయచేసి దానికి ఇమ్మీడియట్గా దయచేసి గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేసి సర్టిఫికెట్లు ఇవ్వాల్సింది చెప్పి ఈ రాష్ట్ర అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తున్నాను. నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి ర్యాలీకి ఆర్ఎంపీ, పీఎంపీ సోదరులు, గ్రామీణ వైద్యులందరూ పెద్ద మొత్తంలో వచ్చి తన యొక్క బాధలను, తన యొక్క సమస్యలను ఈ రకంగా ర్యాలీ తెలిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రత్యేక ప్రాబ్లం ఏంటి అని అంటే టీఎస్ఎంసీ యొక్క దాడులు నార్మల్గా ఏదో చిన్న ఫస్ట్ ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి గ్రామీణ వైద్యులపైన కక్ష కట్టి ఈ వ్యవస్థనే లేకుండా చేయడానికి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ దానికి మద్దతుగా ఐఎంఏ డాక్టర్లు కూడా ప్రోత్సహిస్తూ వారిని దాడుల రూపకంగా మా పైకి పంపిస్తూ ఈరోజు భయాందోళనలకు గురి చేస్తూ దీన పరిస్థితిలోకి తీసుకొచ్చినటువంటి ఈ దాడులు వెంటనే నిలిపివేయాలని, అట్లాగే మాకు 429 జీవో ప్రకారము మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ట్రైనింగ్ కానీ, శిక్షణ కానీ మరియు సర్టిఫికెట్లు కానీ వెంటనే మాకు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ర్యాలీ రూపకంగా మీకు తెలియపరుస్తున్నాము. రాజ్ బహదూర్ వెంకటరమణారెడ్డి సొసైటీ ఎన్నికలు సజావుగా జరిగాయి. సొసైటీ అధ్యక్షులుగా ప్రవీణ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నిజామాబాద్ జిల్లా ముబారక్ నగర్ లో గల ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించారు. ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు జరిపారు. సొసైటీ ఎన్నికల్లో నూతన కార్యవర్గం అధ్యక్షులుగా ప్రవీణ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. సొసైటీ నూతన కార్యవర్గ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ అధికారులతో పాటు నూతన కార్యవర్గ అధ్యక్షులుగా విజయం సాధించిన ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ ఎన్నికలను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎన్నికల నిర్వహణ అధికారులు
తమ వంతు బాధ్యత చేపట్టారన్నారు. సొసైటీ సభ్యులు ఎన్నికల్లో తనను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే సొసైటీకి సంబంధించి తన వంతుగా అనేక కార్యక్రమాలు చేపడుతూ సొసైటీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనను ఆశీర్వదించి గెలిపించిన సొసైటీ సభ్యులందరికీ తాను రుణపడి ఉంటానని చెప్పారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ నూతన అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ ప్రవీణ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గంతో పాటు సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. I thank all the society members for electing me as the president of the society. I also thank election officers, Chandrasekhar Reddy garu, Marula Sahar Reddy garu and Kishan Reddy garu for conducting the elections in a proper way, systematic way. Now I thank all the society members. All society members who have supported me, and I will be thankful to them. And I do my duty sincerely. I abide by the rules laid down by the society. ఆర్బీఆర్ఆర్ సొసైటీ ఎలక్షన్స్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు కౌంటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. దాంట్లో విజయులైన ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి గారు, సెక్రటరీగా వెంకటరమణారెడ్డి గారు ఎన్నిక కావడం జరిగింది. అలాగే మిగిలిన కార్యవర్గ సభ్యులు, ట్రస్టీస్ అందరూ కూడా ఉన్నారు. ఎన్నిక సజావుగా నిర్వహించడానికి మా అందరికీ సహకరించిన సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆపరేషన్ కగార్ను ఉపసంహరించుకుని ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని మావోయిస్టుల పెరుగుదలకు కారణమైన సమస్యలను పరిష్కరించాలన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు టి జ్యోతి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యులు బురి ప్రసాద్, ఎస్ రామ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ సభ్యులు పి జ్యోతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని మావోయిస్టుల పెరుగుదలకు కారణమైన సమస్యలను పరిష్కరించి మావోయిస్టులు పెరగకుండా చూడాలన్నారు. అంతేగాని ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకులైన గిరిజనులను, మావోయిస్ట్ అగ్రనాయకులను చంపటం వలన సమస్య పరిష్కారం కాదన్నారు. అదేవిధంగా కాశ్మీర్లో దాడిలో ఉగ్రవాదులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కాశ్మీర్ సమస్యల పరిష్కారం పైన దృష్టి పెట్టి అమాయక ప్రజలను ప్రాణాలను తీసిన ఉగ్రవాదులను పట్టుకోవాలని, ఈ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రభుత్వాన్ని తమ గుప్పిట్లో తీసుకున్నట్టుగా మాట్లాడటం, ప్రధానమంత్రి దానిపైన నోరు మెదకపోవడం సరైనది కాదని ఆమె అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట్రాములు, నూర్జాన్, వెంకటేష్, శంకర్ గౌడ్, నాగన్న, జిల్లా కమిటీ సభ్యులు వై గంగాధర్, నన్నెసాబ్, కొండ గంగాధర్, సుజాత, జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఆ సమస్య మూలాల్లోకి వెళ్లకుండా ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించాలంటే ఏం చర్యలు తీసుకోవాలో వాటి వైపు ఆలోచించకుండా ఆదివాసీలను మట్టుబట్టేటందుకు ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేసి మావోయిస్టులను మట్టుపెట్టేటందుకు కుట్ర చేస్తూ ఉంది. అనేక మంది పెద్ద నాయకులు, సాంబశివరావుతో పాటు సుధాకర్, అనేక మంది చనిపోయినారు. ఈ సందర్భంగా ఇక్కడ మన రాష్ట్రంలో కూడా కర్రగుట్టలు అక్కడ పూర్తిగా కేంద్రీకరించి తన బలగాన్ని, ఆర్మీని, అన్ని రకాల సాయుధ బలగాలను కేంద్రీకరించి ఆ రకంగా వాళ్ళని ఏరివేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. మావోయిస్టులు శాంతియుత చర్చల కోసం ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. సమస్యల పరిష్కారానికి మేము ప్రతిపాదన ఉంచడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రానికి చెప్తా ఉన్నారు. ఆ వైపు ఆలోచించకుండా కేంద్రము ఈరోజు మొత్తంగా వాళ్ళని మట్టుబెట్టాలి అనే దిక్కు ఆలోచించడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి సిపిఎం పార్టీ అభిప్రాయపడుతుంది. ఇప్పటికే అనేక సమాజంలో అనేక రకాలైన అభ్యుదయ శక్తులు, వామపక్ష పార్టీలు, ప్రముఖులు, అనేక సమూహాలు దీని పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఈరోజు హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఏదైతే విధానం అవలంబిస్తూ ఉందో అది కరెక్ట్ కాదు. వెంటనే వాళ్లతో చర్చలు జరిపి ఆ రకంగా పరిష్కారానికి మార్గం కనుక్కోవాలని చెప్తా ఉన్నాను. ఏంటి ఈరోజు మావోయిస్టులను మట్టుబెట్టినాననే పేరు మీద మన హోంమంత్రిగా ఉన్న అమిత్ షా చాలా స్వీట్స్ పంచుకుంటూ ఒక పెద్ద దిగ్విజయమైన కార్యక్రమాన్ని నిర్వహించినాం, ఆపరేషన్ పార్టీ పూర్తయిపోయిందని చెప్తున్నారు.
ఏంటి నీ దేశ ప్రజలను మట్టు పెట్టడం అది ఆపరేషన్ పార్టీ పూర్తయినట్టు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏం శత్రువులను సంహరించినవా? నీ దేశంలో ఉన్న ప్రజలు కొన్ని మూలాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈరోజు కొట్లాడుతూ ఉంటే ఆ సమస్యల పరిష్కారాని కోసం కృషి చేయకుండా శత్రువుల మీద టార్గెట్ చేసినట్టు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆ వైపు నుంచి వస్తున్న ప్రతిపాదనలు తీసుకుని ప్రభుత్వం వాళ్ళతో చర్చలు చేయాలి, సమస్య పరిష్కారానికి మూలాల్లోకి వెళ్ళి పరిష్కరించాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కోరుతా ఉంది. రెండో అంశానికి వచ్చే వరకు కాశ్మీర్ విషయంలో పహల్గామ్ ఇన్సిడెంట్ చూసాం. ఎంతమంది ఊచకోత పర్యాటకులు వెళ్తే ఆ పర్యాటకుల మీద ఆ రకంగా ఉగ్రవాద దాడి జరిగితే దానికి సంబంధించి ప్రభుత్వము అంతకుముందు వరకు ఏం చెప్పింది, నేను 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, శాంతి భద్రతలన్నీ చాలా ఇదిగా ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్ వీటన్నిటిలో అని చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఇంకా అక్కడి